మెడిసిన్స్. ఆరోగ్య సమస్యలు వస్తే మనం నిత్యం వాడే ఔషధాలలో టాబ్లెట్స్ ముందు వరుసలో ఉంటాయి. అవి మనకు అవసరం ఉన్నప్పుడు తప్ప సాధారణంగా వాటి గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకోము, పట్టించుకోము. అసలు అవి ఎలా తయారవుతాయి, టాబ్లెట్స్లో వాడే పదార్థం ఏంటి అని ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు మనకు తెలియకపోయినా కూడా పెద్దగా అవి మనం పట్టించుకోము. అవన్నీ పక్కన పెడితే కనీసం ఆ టాబ్లెట్స్కి ఉపయోగించే కవర్ స్ట్రిప్ అల్యూమినియం ఎందుకు వాడతారో తెలుసా? శాస్త్రవేత్తలు ఎంతో శ్రమ కూర్చి మందులను తయారు చేస్తుంటారు. ఎప్పటికప్పుడు పుట్టుకొచ్చే రోగాలు, మహమ్మారులను తరిమి కొట్టేందుకు కొత్త కొత్త ఔషధాలను కనుగొంటూ ఉంటారు. ఎంత శ్రద్ధతో వాటిని తయారు చేస్తున్నామో రోగికి చేరే వరకు దాని సామర్థ్యం కొనసాగించడము అంతే ముఖ్యం. ఒకచోట తయారైన టాబ్లెట్స్ ఖండాంతరాలు దాటుతాయి. వేర్వేరు వాతావరణ పరిస్థితులను తట్టుకుని రోగుల ప్రాణాలు నిలబడతాయి. కోవిడ్ సమయంలో హైడ్రాక్లోరిక్స్ వ్యాక్సిన్లు పెద్ద ఎత్తున అమెరికాకు భారత్ నుంచి ఎగుమతి చేసిన విషయం తెలిసిందే. ఇక్కడితో పోల్చితే అక్కడి వాతావరణ పరిస్థితులు పూర్తి భిన్నం. పైగా అంత దూరం తీసుకెళ్లిన ఔషధం ఏమాత్రం చెక్కు చెదరకుండా లేదంటే దానికి కారణం ప్యాకింగ్కి వాడే మెటీరియల్. పిల్స్, టాబ్లెట్ల ప్యాకింగ్ కోసం తొలినాళ్ళలో కాగితాన్ని వినియోగించేవారు. దాని స్వభావరీత్యా ఔషధం కలుషితం కాకుండా అది ఏమాత్రం కాపాడలేకపోయేది. తరువాత పేపర్, పాలిమర్లేయన్ వినియోగం అందుబాటులోకి వచ్చాయి. కొంతకాలం తరువాత పేపర్కు పీవీసీ లేయర్ కూడా జత అయింది. ఇవేవి మందులను తేమ నుంచి పూర్తి స్థాయిలో కాపాడలేకపోయాయి. పైగా ఆయా మెటీరియల్కు ఉన్న సాగతీత లక్షణంతో టాబ్లెట్ను బయటికి తీయడం కష్టంగా ఉండేది. క్యాప్సిల్స్ల విషయంలో ఇది మరింత కష్టంగా ఉండేది. అలా ప్యాకింగ్ విషయంలో ఏళ్లపాటు శ్రమించాక అల్యూమినియం వాడకం అందుబాటులోకి వచ్చింది. ఏళ్లుగా వీటి ప్యాకింగ్లో కీలక భూమిక పోషించింది. మనిషి జీవితంలో అల్యూమినియం వాడకం ఎప్పటి నుంచో ఉంది. ఇంట్లో దీనితో చేసిన వంట పాత్రలు ఉపయోగిస్తాం. ఇలా అందరికీ సుపరిచితమైన అల్యూమినియానికి ఉన్న అసాధారణ లక్షణమే ప్యాకింగ్ మెటీరియల్గా మారింది. ఇది తుప్పు పట్టదు, పైగా తేమను, వేడిని తట్టుకునే శక్తి ఉంటుంది. దీంతో ఔషధాలను ప్యాక్ చేయడానికి ఇంతకంటే మించిన మెటీరియల్ లేదని భావించిన ఔషధ పరిశ్రమ దీన్ని ప్యాకింగ్కు వాడడం మొదలుపెట్టింది. ఈ ప్యాకేజీ అతినీల లోహిత కిరణాలు, నీటి ఆవిరి, నూనెలు, ఆక్సిజన్, సూక్ష్మజీవుల నుంచి ఔషధాలను దూరంగా ఉంచుతుంది. వాటిని ఏమాత్రం కలుషితం కాకుండా చూస్తుంది. రోగికి చేరేంత వరకు దాని సామర్థ్యాన్ని కాపాడుతుంది. ఈ కారణంగానే పిల్స్ మరియు క్యాప్సిల్స్, టాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియం ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు.